హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో ఓట్స్తో ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి ఓట్స్ అంటే వెయిట్ లాస్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఇష్టం లేకుండా తింటూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు డైలీ తిన్న బోర్ కొట్టిన రెసిపీ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి. విడిగా అయినా చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఏ వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నామో మనం అవన్నీ వేయాలండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేను టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేశాను. బీన్స్ అన్నీ వేసుకోవచ్చండి. క్యారెట్లు, బీన్స్, క్యాప్సికమ్ మీ దగ్గర ఏవి అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి మొత్తం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మొత్తం హీట్ అయిన తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ టమాటోస్ అన్నీ మెత్తగా అయిన తర్వాత కొంచెం ఫ్రోజన్ బఠానీ కూడా యాడ్ చేశాను. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత యాడ్ చేయండి. టమాటో సాఫ్ట్గా అయిన తర్వాత యాడ్ చేయండి. ఇవి కూడా 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత మనం కొలతగా కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా ఓట్స్ కొలతగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. దానికి ఒక 3/4 వంతు ఓట్స్ తీసుకొని ఆ ఓట్స్ని కూడా ఈ వెజిటేబుల్స్లో వేసేసుకొని వేయించుకుందాం 2 మినిట్స్. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మొత్తం ఓట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత 2 గ్లాస్ వరకు వాటర్ పోయండి. 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి తక్కువగా తీసుకున్నాం కదా ఓట్స్, 2 గ్లాస్ వాటర్ పోయండి. అదే విడిగా చేసుకునే వాళ్ళు అయితే 3 గ్లాసెస్ తీసుకోండి వాటర్. మనకి కుక్కర్లో కొంచెం తక్కువే పడతాయి వాటర్. సో విడిగా తీసుకునే వాళ్ళు 1 గ్లాస్ ఎక్కువ పోసుకోండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ కానీ గల్లుప్పు కానీ యాడ్ చేసుకోండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకైతే ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మీ బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా అంటే చాలా మీకు నచ్చుతుంది. చివర్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మనకైతే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.